బీజేపీ హైకమాండ్ తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. 2 రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2 రాష్ట్రాలకు చెందిన నేతలతో పార్టీ జాతీయ నాయకత్వం చర్చలు పూర్తి చేసింది. కొత్త అధ్యక్షులపైన సంకేతాలు ఇచ్చేసింది. అధికారిక ప్రకటన మాత్రమే ఇక మిగులున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా 2 రాష్ట్రాల బీజేపీకి కొత్త అధ్యక్షులు వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుల నియామకం పెండింగ్ లో ఉండడంతో రాష్ట్రాల అధ్యక్షుల నియామకం కూడా పెండింగ్ లోనే పెట్టారంటున్నారు. ఈ నెలాఖరులోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. దీంతో జాతీయ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించాల్సి ఉంది. ఇక బీజేపీ ఏపీ, తెలంగాణలో బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వచ్చే కేంద్ర బడ్జెట్ నుంచి కీలక నిర్ణయాలుంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం పైన పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం పైన పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పలు దఫాలుగా చర్చల తర్వాత పార్టీ నాయకత్వం ఈటెల రాజేందర్ పేరు ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే సమయంలో మరో 2 నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో నిర్ణయం మారితే తప్ప ఈటెల పేరు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఏపీలో అధ్యక్ష పదవి కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలో ఉండడంతో మిత్రపక్షాలను కలుపుకుని పోయే నేతలకు బాధ్యతలు అప్పగించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి 2023 జూలైలో బాధ్యతలు చేపట్టారు. అయితే ఏపీలో పురంధేశ్వరి ప్లేస్ లో కొత్త చీఫ్ ను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పోటీలో ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. ఇటు టీడీపీ అటు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు ఫైనల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నెల్లూరుకు చెందిన సురేష్ రెడ్డి, అలాగే ఎంపీ సీఎం రమేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే గతంలో టీడీపీలో పనిచేసిన సుజనాకు అటు టీడీపీ అధిష్టానంతో పాటు కమలం పెద్దలతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. సుజనా అయితే కూటమి ప్రభుత్వంతోనూ సమన్వయంతో పనిచేయగలుగుతారని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి కోసం కర్ణాటక, తెలంగాణకు చెందిన 2 ముఖ్య నేతలు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇక కూటమి లెక్కల్లో సీట్లు దక్కని నేతలు కూడా ప్రయత్నాలు ప్రారంభించారట. ఇప్పటికే రాష్ట్ర పార్టీ సహా ఇన్ఛార్జ్ శివప్రకాష్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. కొత్త అధ్యక్షుడి ఖరారు పైన అభిప్రాయాలు పంపాలని కోరారు. టీడీపీ, జనసేనతో పొత్తుండడంతో వారితో కలిసి సమన్వయం చేయడంతో పాటుగా సామాజిక సమీకరణల ఆధారంగా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలనేది బీజేపీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. దీంతో కొత్త వారికి ఇవ్వడం కంటే ప్రస్తుతం మరికొంతకాలం పురంధేశ్వరుని కొనసాగించే ప్రతిపాదన పైన కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకం పైన వచ్చే వారం అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే అందరికన్నా ఎక్కువగా సుజనాకే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా 2-3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంపై ప్రకటన ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.